విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతింగ్రియుగం స్వరామి సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన అజం ముహూర్త సుముహూర్తమస్తు. అందరూ టెంకాయలు కొట్టండి. అదే సార్ సిపిడబ్ల్యూ స్కీమ్ ఈ 7 విలేజ్లు ఇప్పుడు అడిషనల్ కలుపుకున్నాం సార్. అదే 7 ఒక 19 సార్. పెద్దమరివీడు చిన్నమరివీడు దీంట్లోనే కలిపేస్తాను సార్. ఎందుకంటే ఇదొక స్కీమ్ ఇదొక స్కీమ్, 2 మండలం ఏ గ్రామానికి నీళ్లు లేకుండా ఇబ్బంది లేదు సార్. అడిషనల్ కావాల్సిన బడ్జెట్ పెట్టి 13 కోట్ల పూజ ఉంది. ఎందుకంటే మనకు సైట్ ఉంది సార్ ఆల్రెడీ. ఆ సైట్ లోనే మనం ట్రీట్మెంట్ సిపిడబ్ల్యూ స్కీమ్, ఈ బెల్ట్ సిపిడబ్ల్యూ స్కీమ్. ఇది ఒక సిపిడబ్ల్యూ 3 సిపిడబ్ల్యూ పుష్కలంగా ఏ గ్రామానికి తాగునీళ్ళు ఇబ్బంది లేకుండా ఉండాలి. చప్పట్లమ్మా అన్న, గట్టి చప్పట్లు. ప్రభుత్వం అధికారులు గ్రామాల మొత్తం సర్వనాశనం చేసి ఇటు కాలువలు కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలన్నింటినీ కుళ్ళబొడుస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వైసీపీని చెత్తగుట్టలో పడేసి 151 సీట్ల నుంచి 11 సీట్లకు తేవడం, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ జయనాగేశ్వరుడి నన్ను శాసనసభ్యుడిగా ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. 100 రోజులైంది మా పరిపాలన. ఈరోజు ముఖ్యంగా ఈ 100 రోజుల్లో తాగడానికి గోనెగండ్ల మండలంలోని ప్రతి గ్రామం కూడా 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో మేము తెచ్చిన స్కీములని రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆపి పేరుకు మాత్రం మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా ఏ ప్రాజెక్టు ద్వారా కూడా ఒక్క చుక్క నీళ్ళు అందించిన పాపాన పోలేదు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రుల వారి ఆశీర్వాదంతో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే గోనెగండ్ల మండలంలో పల్లె నిద్ర ద్వారా నేను చేసి చూసినటువంటి కష్టాలు, తాగడానికి నీళ్లు పడినటువంటి కష్టాలు ప్రజలొక్కరికి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఆ నీళ్ళని గ్రామానికి త్రాగునీరని గాజుల దిన్న ప్రాజెక్టుని ఇంటేక్ వెల్గా చేసుకొని ఆ పల్లెలన్నింటికి కూడా 19.5 కోట్లు, అదేవిధంగా ఎమ్మెగనూరు మండలంలో కడిమెట్ల, రాళ్లదొడ్డి, ఇతర గ్రామాలకు కూడా అక్కడకు కూడా ఈ నీళ్ళు ఇచ్చే విధంగా గత శాసనసభ్యులు కేశవరెడ్డి గారు పెట్టిన ఆ ఊర్లను కూడా మేము ఏమాత్రం తొలగించకుండా ఆ ఊర్లను కూడా మా ఊర్లుగా భావించి వారికి కూడా ఆ ప్రాజెక్టు కొనసాగించే విధంగా ముందుకు చేయడం జరిగింది. ముందుకు పోతున్నాం. ఈరోజు గాజులు తిన్న ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన రానున్న ఏప్రిల్, మే వరకు వేసవి కాలానికి, ఎందుకంటే 18 నెలల కాంట్రాక్ట్ సమయం ఉన్న కాంట్రాక్టర్కి ఈ ప్రాజెక్టు విషయంలో అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక కింద వచ్చే వేసవి కాలానికే తాగడానికి నీళ్లు ఇటు కున్నూరు, వీరంపల్లె, పుట్టపాశం, కైరవాడి, గాజుల దిన్నె, పిల్లిగొండ్ల, ఒంటెడి దిన్నె, అదేవిధంగా బైలుప్పుల, అగ్రహారం, గంజహెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతరత్ర పల్లెలు ఉన్నాయి ఇటుపక్క మన కులమాల, ఈ గ్రామాలన్నిటికీ కూడా తాగడానికి నీళ్లు శాశ్వత పరిష్కారం చేస్తూ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ని మనం ప్రారంభించడం జరుగుతోంది. త్వరితగతిన ఇది పూర్తి చేసి గోనెగండ్ల మండలంలో ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం. దీంట్లో భాగంగా మిగిలిన గ్రామాలు గోనెగండ్ల మండలంలో ఇటు గోనెగండ్ల కావచ్చు, పెద్ద మరివీడు కావచ్చు, చిన్న మరివీడు కావచ్చు, ఇతరత్ర గ్రామాలు ఐరన్ బండ కావచ్చు, ఈ పక్క ఎన్నెకళ్ళ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కూడా ప్రత్యేకంగా 13 నుంచి 20 కోట్ల రూపాయలతో ఇంకొక సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపడం జరుగుతోంది. తద్వారా రానున్నటువంటి రోజుల్లో ఈ గోనెగండ్ల మండలంలోనే కాదు
భవిష్యత్తులో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ ద్వారా నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా అన్ని గ్రామాలకు తాగునీరు తెచ్చేటువంటి ఆ కార్యక్రమానికి ఈరోజు మొదలు పెట్టబోయే విధంగా ఆ స్కీమ్ను కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను తలంచినటువంటి ఏ గ్రామంలో కూడా తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడకుండా ఇవ్వాలని తలంచిన ఆ కార్యక్రమం ఈరోజు మళ్ళీ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎమ్మెల్యేలు ప్రజలు గోనెగండ్ల ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఆ కార్యక్రమం మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ జరగబోతోంది. మళ్ళీ మొదలు పెట్టినందుకు సంతోషంగా భావిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్కరు కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.